భారత్లో ఆల్మోస్ట్ ఒక ఏడాదికి 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వస్తుంది. The same statistics say by 2040 we are going to increase by another 50%. భారత్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువ. మనకు ఆల్మోస్ట్ 57% మంది ఎందుకు లేట్గా డిటెక్ట్ అవుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఓరల్ క్యాన్సర్ అవ్వచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ కంట్రీ బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అంటున్నాము. అంటే దీని ద్వారా మహిళలకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండే అవకాశం? దీనివల్ల వీ కెన్ ఆల్మోస్ట్ ప్రిజర్వ్ ద షేప్, సైజ్, కాంటూర్, గివ్ ద పర్సన్ ఎ బెటర్ ఈస్థెటిక్ అపియరెన్స్. కొద్దిగా ఎడ్యుకేట్ అయిన మహిళ లేదా అవగాహన ఉన్న మహిళ తను తెలుసుకోవాలనుకుంటుంది, నా బ్రెస్ట్ క్యాన్సర్ నాకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఆ సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటి గురించి అవగాహన. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తన సొంతంగా తను చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం చేసుకునేటప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? సాధారణంగా ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత వాపు వస్తుందని చాలా మంది భయపడతారు. లింఫ్ నోడ్ బయాప్సీ ఈ సమస్యను ఎలా నివారిస్తుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి మా పక్కింటి వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ సర్జరీ చేస్తే చెయ్యి వాచిపోయింది. ఓరల్ క్యాన్సర్ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? 100% says that men in India most common cancer is oral cancer. ఈ క్యాన్సర్స్లో టొబాకో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనితో పాటు ఆల్కహాల్ యాడ్ చేస్తే ఈ అడ్వాన్స్ స్టేజ్ అబ్డోమినల్ క్యాన్సర్ వస్తే యాక్చువల్గా ఆశ వదులుకోవాలా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు హిపెక్ లాంటి సర్జరీస్ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? నాట్ ఎవ్రీ పేషెంట్ ఈ యొక్క క్యాన్సర్కి హైపెక్కి రిలేషన్ ఉండదు. పేషెంట్ సెలెక్షన్, కంటికి కనిపించని సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని తీయడానికి ఉపయోగపడేదే ఈ హైపెక్. సాధారణంగా ఎముకల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎముకలు తీసేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు యాక్చువల్గా. బట్ ఈ లింగ్ సాల్వేజ్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఎలా కాపాడుతున్నాం? సో ఆ పర్టికులర్ బోన్ని, ఆ పర్టికులర్ జాయింట్ని మాత్రమే తీసి స్పేరింగ్ ది మజిల్స్, స్పేరింగ్ ది బ్లడ్ వెజల్స్. ఈ విటమిన్ డి లోపానికి రొమ్ము క్యాన్సర్కి ఏమన్నా సంబంధం ఉందా? మనకి ఎండ బాగా తగిలే దేశం అయినా కూడా మనము రైట్ టైంలో, రైట్ పీరియడ్ ఎండలో మనం ఉండకపోవటం వల్ల, విటమిన్ డి లోపం వల్ల కోలాన్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అసోసియేషన్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అసోసియేషన్కి మోస్ట్లీ ఉండొచ్చు అని చెప్పి స్టడీస్ చేస్తున్నారు. మెయిన్గా విటమిన్ డి రిసెప్టర్స్ ఎక్కడైతే ఉంటాయో. నొప్పి లేని గడ్డల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏ గడ్డలు క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది? మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ గడ్డలు పెయిన్ కాజ్ చేయవు. పెయిన్ కాజ్ చేయకపోయినా మనము ఐడెంటిఫై చేసుకోవాలి అంటే బెస్ట్ మెథడ్ ఈస్ ఓవేరియన్ సిస్ట్లు. అంటే క్యాన్సర్గా ఎప్పుడు మారుతాయి? ఓవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సింపుల్ యూనిలాక్యులర్ ఓవేరియన్ సిస్ట్ ఈజ్ నాట్ క్యాన్సర్. అది క్యాన్సర్ కాదు. లోపల ఒక 10 కేజీల ట్యూమర్ ఉన్నా సరే స్టిల్ పేషెంట్స్ హ్యాపీగా వస్తారు మన దగ్గర. దానివల్ల లంగ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మన దేశంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా ఉండటం వలన లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్, ట్యూబర్క్లోసిస్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఓవర్లాప్ అవ్వటం వలన దూరంగా ఎలా పెట్టాలి ఏ సర్వైకల్ క్యాన్సర్ని? సో ఇది వస్తే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి? ఎన్ని స్టడీస్ చేసినా ఇండియన్ పాపులేషన్ మీద, ఎంత లిటరేచర్ చూసినా సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్. గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్న వారికే కొంతమందిలో అనుమానం కూడా వచ్చింది, సురక్షితమా? యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎన్ ఆంకాలజిస్ట్, ఐ విల్ గో విత్ ద లిటరేచర్. ఐ విల్ సపోర్ట్ ది హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, అవి రావడం గల కారణం ఏంటి? సో దానికి ఎటువంటి చికిత్స అందుబాటులో? మెలనోమాకి ఈ పుట్టుమచ్చలకి రిలేషన్ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి వీ షుడ్ కీప్ ఎ ట్రాక్ ఆన్ అవర్ మోల్స్. బాడీలో ఉన్న అవకాశం ఉండి, అఫోర్డబిలిటీ ఉండి, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి తీసుకోలేని వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ టు ఆన్సర్ దిస్, వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్లెస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. మనం ప్రస్తుతం వైజాగ్ లో హెల్త్ సిటీలో ఉన్న కేర్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ
సో సర్జికల్ ఆంకాలజిస్ట్ జయచంద్ర రెడ్డి గారు. సో ఆయన అడిగి భారత్లో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడు ఉన్న అధునాతన క్యాన్సర్ వైద్యం ఏ రకంగా ఉంది, మనం క్యాన్సర్ తగ్గించాలంటే ఏం చేయాలి, హెచ్పివి వ్యాక్సిన్ కావచ్చు, ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఈ బ్రెస్ట్ యాంకోప్లాస్టీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశాలని డాక్టర్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. మీరు ఎంబీబీఎస్, అదే రకంగా పీజీ ఎక్కడ చేశారు, సో ఇప్పటిదాకా మీకు విద్యా రంగంలో ఉన్న అనుభవము, అదే రకంగా ఎక్కడెక్కడ పనిచేస్తూ వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మెడికల్ ఆస్పెక్ట్లో నా విద్యారంగం అంటే మొట్టమొదటిగా ఎంబీబీఎస్ నుంచి చెప్పాలి. నేను ఎంబీబీఎస్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో 2011లో కంప్లీట్ చేశాను. తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇండియాలో ఉన్న అత్యంత ప్రతిష్టమైన అత్యంత గౌరవప్రదమైన ఇన్స్టిట్యూట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఉంది. దాంట్లో మాస్టర్స్ ఇన్ జనరల్ సర్జరీ చేశాను. దాని తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, సూపర్ స్పెషాలిటీ ఇన్ ఆంకో సర్జరీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో కంప్లీట్ చేశాను. అక్కడే కొద్ది కాలం పనిచేశాను. ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ ఇన్ సర్జికల్ ఆంకాలజీగా ప్రస్తుతానికి పనిచేస్తాను. భారత్లో ఆల్మోస్ట్ ఒక ఏడాదికి 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. ఏడాదికి 10 లక్షల మంది చనిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో డాటా చూసుకుంటే ఫ్రమ్ ది లాస్ట్ 15 years ఈ 7 ఆల్మోస్ట్ 3 to 4% కేసులు పెరుగుతున్నట్లు కనబడుతుంది. ముఖ్యంగా 50% కేసులు కూడా టొబాకోతో కారణమైనట్లు కనబడుతుంది. యాక్చువల్గా మీ అంచనా ఏంటి? ఈ క్యాన్సర్ కేసులు పెరుగుదల కారణం ఏంటి? అంటే మనకు డయాగ్నోసిస్ పెరిగిందా లేదా మన ఆహార అలవాట్లు మారాయా? సో ఏం జరుగుతుంది యాక్చువల్లీ? దిస్ ఈజ్ యాక్చువల్లీ $1 million క్వశ్చన్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గెట్ ద సేమ్ క్వశ్చన్. సి ఇట్స్ ఏ మిక్స్డ్ టైప్ ఆఫ్ అన్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్ ఫర్ దిస్. బోత్ ఆర్ ట్రూ. మీరు అడిగిన క్వశ్చన్లో 2 parts ఉన్నాయి. 2 parts కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారపు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ పెరుగుతుందా లేకపోతే డయాగ్నోసిస్ పెరుగుతుందా? యాక్చువల్లీ స్పీకింగ్ బోత్ ఆర్ ట్రూ. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2026 వరకు చూస్తే సోషల్ స్టిగ్మా వెన్ కంపేర్ టు పాస్ట్ 2-3 decades చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ గురించో సర్వైకల్ క్యాన్సర్ గురించో బయటికి రావాలంటేనే చాలా స్టిగ్మాటిక్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ కమింగ్ టు ద క్లినిక్స్, దే ఆర్ కమింగ్ టు ద హాస్పిటల్స్, దే ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ డయాగ్నోస్డ్. టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. ఇండియాలో ప్రస్తుతానికి లేని టెక్నాలజీ ఫర్ ఎనీ డిటెక్షన్ or screening or treatment. It is not at all less in compared to any of the most advanced countries in the world. Even we can identify 1 millimeter tumor prastutamana diagnostics. Okay. Environmental factors. Now the second part. You see almost everything is getting polluted. Air is getting polluted with multiple pollutants and carcinogens. Water is getting polluted. Soil is getting polluted. These pollutions are not just a cause for infections, but many pollutants are carcinogens also, which we have to consider very important. They might be chemical carcinogens, there can be parasitic carcinogens, there can be vector-borne carcinogens. There are different carcinogens valla they will trigger the carcinogenesis in a human body, which increases the incidence. And the last but not the least is the personal factors. Andariki telisina vishayame, the sedentary life has increased enormously. The stress factors in their daily lives has increased enormously. The day-to-day activities, the day-to-day life habits, the day-to-day dietary habits have changed significantly when compared to last generation to the present. Maybe you can take 20-30 years. All this causes an increased risk or a preponderance to have a cancer. So, these factors anni తీసుకుంటే you see the numbers are raising. When you said 15 lakhs, yes, the same statistics say by 2040 we are going to increase by another 50%. So that alarming is the numbers. భారత్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువ, ముఖ్యంగా మహిళల్లో వచ్చే అతిపెద్ద క్యాన్సర్, ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్ ఆల్మోస్ట్ 27 to 30% పీపుల్ అంటే ఫీమేల్ క్యాన్సర్స్లో ఇది ఉంది. మెయిన్ ఏంటంటే స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. విలేజ్ లెవెల్లో 1% ఆర్ లెస్ స్క్రీనింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగున్నా కానీ వెన్ కంపేర్ విత్ ది వెస్ట్రన్ పీపుల్ మన దగ్గర స్క్రీనింగ్ తక్కువ. అందుకే ఆల్మోస్ట్ 57% లేట్లో డిటెక్ట్ అవుతున్నారని అంచనాలు చెప్తున్నాయి. దీన్ని పరిష్కరించడానికి, నివారించడానికి మీరు ప్రభుత్వ పరంగా కానీ లేదా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే దాన్ని మనం యాక్చువల్గా ఇంటికాడ లేదా ఆయమ్మలు లేదా మనకున్న ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో కూడా తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ 57% మంది ఎందుకు లేట్గా డిటెక్ట్ అవుతున్నారు? చాలా కరెక్ట్గా చెప్పారండి. వన్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన దగ్గర అడ్వాన్స్డ్ డిసీజ్ లైక్ మీరు చెప్పారు 57%. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఓరల్ క్యాన్సర్ అవ్వచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ అడ్వాన్స్డ్.
లెట్ ఇట్ బి లోకల్లీ అడ్వాన్స్డ్ ఆర్ లెట్ ఇట్ బి మెటాస్టాటిక్. నియర్ 60% వచ్చి మన హాస్పిటల్స్లో లెట్ ఇట్ బి ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ టు ది అపెక్స్ సెంటర్స్, ఇక్కడికి రావడానికి ఇంత లేట్గా రావడానికి కారణం మెయిన్ థింగ్ అవేర్నెస్. Now we are not in an era of 1980s. Now we are in an era of near to 2030, where people are at least having that courage to come forward. What we have to do is give them awareness. Tell them about the early signs and symptoms of the disease. Tell them about the advantages of detecting early cancers. Because as the context suggests now, advantage of early detection ante we can give them almost a new life. Breast cancer identifying in stage 1 or in a pre-cancerous stages, then almost the patient can forget that she is a cancer patient and live cancer free for the rest of her life. ఇలాంటివి వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి తెలియాలి. ఇంత అడ్వాంటేజ్ ఎర్లీ డిటెక్షన్ వల్ల మనకు అడ్వాంటేజ్. సేమ్ టైమ్ కాంట్రరీ టు ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ డిసీజ్ విత్ వాట్ ఎవర్ మొడాలిటీ వీ గివ్, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్స్ థెరపీ, ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా వీ కెన్ ప్రొలాంగ్ దేర్ లైఫ్. ఎస్, యాజ్ ఎ డాక్టర్ ఐ కెన్ అష్యూర్ దెమ్ దట్ ఐ కెన్ ప్రొలాంగ్ దేర్ లైఫ్, బట్ ఐ కెనాట్ అష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ and I cannot assure how much I can prolong it. వన్స్ రొమ్ము క్యాన్సర్ వచ్చిందని అనుకుందాం డాక్టర్ గారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న వైద్య విధానాలు ఏంటి, మీరు అంటే ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఈ బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అంటున్నామో, అంటే దీని ద్వారా మహిళలకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండే అవకాశం? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. బికాస్ వీ హ్యావ్ సీన్ పీపుల్ నౌ వెన్ కంపేర్డ్ టు లాస్ట్ 20 years that they are not willing to forego their entire breast because of a cancer. Straightforward question many times asked by educated people are, in the entire breast the tumor is of only 2 centimeter size, why do you want to remove the entire breast? It's a valid question. అడిగే వాళ్ళు 2 సెంటీమీటర్ల ట్యూమర్ కి రొమ్ము మొత్తం ఎందుకు తీయాలి సార్ అని అడుగుతున్నారు. ఓకే, 100% ట్రూ. వాళ్ళకి నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో నేను ఎంత ఐ ట్రై టు టెల్ దెమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వేస్, కానీ అర్థం చేసుకోగలిగింది సమ్ పోర్షనే ఉంటుంది, బికాస్ దే ఆర్ నాన్ టెక్నికల్ పీపుల్. యాజ్ ఏ క్యాన్సర్ గా చూసుకుంటే ట్రీట్మెంట్ ఇప్పుడు వరకు ఉన్నది మొత్తము రొమ్ము క్యాన్సర్ అనగానే రొమ్ము మొత్తం తీయాలి. సంకలో ఉన్న లింఫ్ నోడ్స్, అంటే రొమ్ము క్యాన్సర్ వల్ల స్ప్రెడ్ అయిన లింఫ్ నోడ్స్ మొత్తం కూడా తీయాలి అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విచ్ వాస్ కమింగ్ ఫ్రమ్ ఏజెస్. బట్ ఇన్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఆంకోప్లాస్టీ అనేది ఒక కొత్త టెక్నిక్. ఎందుకు ఆంకోప్లాస్టీ రావాల్సి వచ్చిందంటే, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఒక రొమ్ములో ట్యూమర్ మాత్రమే తీసి రొమ్మును మొత్తం ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి దాన్నే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని అంటాం. ఈ సర్జరీలో రొమ్ములో ఉన్న క్యాన్సర్ గడ్డను తీయటం వల్ల దేర్ మైట్ బి చేంజెస్, రొమ్ము యొక్క షేప్ కానీ సైజ్ కానీ కాంటూర్ కానీ చేంజెస్ వచ్చి ఈస్థెటిక్ లుక్ ఆ యొక్క పర్సన్కి దెబ్బతీసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించే అవకాశం ఎక్కువ ఉండటం వల్ల దే ఆర్ మోర్ వరీడ్, దే ఆర్ హ్యావింగ్ అప్రహెన్షన్స్. రొమ్ము క్యాన్సర్ చేస్తే నా అపిరెన్స్ మొత్తం మారిపోతుంది. సో దట్ ఈస్ వేర్ ఆంకోప్లాస్టీ అనేది వచ్చింది. దీనివల్ల వీ కెన్ ఆల్మోస్ట్ ప్రిజర్వ్ ద షేప్, సైజ్, కాంటూర్, గివ్ ద పర్సన్ ఎ బెటర్ ఈస్థెటిక్ అపియరెన్స్. సాధారణంగా ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత వాపు వస్తుందని చాలా మంది భయపడతారు. లింఫ్ నోడ్ బయాప్సీ ఈ సమస్యను ఎలా నివారిస్తుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పేషెంట్స్ చాలా వరకు భయపడుతున్న దానికి మా దగ్గరికి వచ్చి మా పక్కింటి వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ సర్జరీ చేస్తే చెయ్యి వాచిపోయింది అని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. ఒక టోటల్ మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ ప్రొసీజర్ చేసి యాక్సిల్లలో కూడా లింఫ్ నోడ్స్ డిసెక్షన్ కంప్లీట్గా చేయటం వల్ల వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఏంటంటే ఆ యొక్క అప్పర్ లింబ్కి, చేతికి లింఫెడిమా రావటం వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. దీన్ని అవాయిడ్ చేయడం కోసం లేటెస్ట్ లిటరేచర్ రివ్యూ ప్రకారం కంప్లీట్గా ప్రతి ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి కూడా ఇలా మొత్తం యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అవసరం లేదు అని లిటరేచర్ చెప్తుంది. సో వాళ్ళకి మేము బేస్డ్ ఆన్ ద స్టేజ్, బేస్డ్ ఆన్ ద హార్మోన్ రిసెప్టార్ స్టేటస్, బేస్డ్ ఆన్ ద అగ్రెసివ్నెస్ ఆఫ్ ద ట్యూమర్ బయాలజీ పేషెంట్స్ని కేటగరైజ్ చేసుకొని మొత్తం లింఫ్ నోడ్ డిసెక్షన్ అవసరం లేకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, అంటే అవసరమైన లింఫ్ నోడ్స్ని టార్గెట్ చేస్తూ అవి మాత్రమే తీస్తే సరిపోయేలాగా అగ్రెసివ్ సర్జరీ నుంచి మినిమల్లీ అగ్రెసివ్ సర్జరీ, కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ వైలేటెడ్, అవుట్కమ్స్ ఆర్ ఈవెన్ బెటర్ వెన్ కంపేర్డ్ టు ది టోటల్ యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనే పద్ధతిలో మినిమల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ ఎయిదర్ విత్ సెంటినల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అవ్వచ్చు, టార్గెటెడ్ యాక్సిలరీ
ట్రీట్మెంట్, టార్గెటెడ్ యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ లాగా మినిమైజ్ చేసి ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. దీనికి అడ్వాంటేజ్ లింఫెడిమా తగ్గుతుంది. మహిళల్లో ఆల్మోస్ట్ 30% బ్రెస్ట్ క్యాన్సర్ అయినప్పుడు పురుషుల్లో ఆల్మోస్ట్ 30% మళ్ళీ ఓరల్ క్యాన్సర్. సో ఇది పూర్తిగా ఓవరాల్ క్యాన్సర్ కారణాల్లో కూడా 50% పొగాకే కారణం అన్నట్టు కనబడుతుంది. ఓరల్ క్యాన్సర్ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? మీరు యువతకు ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ముఖ్యంగా అంటే వారు పొగాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు చేసే రీకన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు సాధారణంగా మాట్లాడేలా తినేలా చేసే రీకన్స్ట్రక్షన్, హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్, ఎలా చేస్తారు? మెన్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఇన్ ఇండియా ర్యాంక్స్ ఫస్ట్. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో డిస్కషన్ ఆన్ దట్. ఎందుకంటే ఆల్ లిటరేచర్ 100% says that men in India most common cancer is oral cancer. And మీరు చెప్పిన విధంగా 101% tobacco is the main reason for this oral cancer. మీరు టొబాకో స్మోకింగ్ రూపంలో, బీడీ, సిగరెట్, సిగార్, వాట్ ఎవర్ రూపంలో తీసుకున్న, స్మోక్లెస్ రూపంలో పాన్, గుట్కా, డిఫరెంట్ టైప్స్, ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క ప్రాక్టీసెస్ ఒక్కొక్క రకంగా తీసుకుంటాం. ఏ రకంగా పొగాకు వాడినా, ఏ రకంగా టొబాకో వాడినా ఇట్ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఇన్ డెవలపింగ్ ఏ ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్లో రకరకాలు ఉంటాయి. అది దవడ క్యాన్సర్ అవ్వచ్చు, నాలుక క్యాన్సర్ అవ్వచ్చు, అంగిటి క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకా పోస్టీరియర్ ఫెరింజియల్ ఓరల్ ఆస్పెక్ట్స్లో క్యాన్సర్స్ అవ్వచ్చు. ఈ క్యాన్సర్స్లో టొబాకో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనితో పాటు ఆల్కహాల్ యాడ్ చేస్తే, ఐ మీన్ ఎవరైతే ఆల్కహాల్ అండ్ టొబాకో సైమల్టేనియస్గా కన్జ్యూమ్, వాళ్ళకి ఇట్ ఫర్దర్ ఇంక్రీజెస్ మల్టిపుల్ ఫోల్డ్స్. యువతకి ఇచ్చే సందేశం అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్. ట్రై టు అవాయిడ్ టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ ఇన్ ఎవ్రీ ఫార్మ్. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ which can prevent you from falling from oral cavity cancer. దాని తర్వాత మీరు అడుగుతున్న ట్రీట్మెంట్ సర్జరీ, రీకన్స్ట్రక్షన్. వన్ అన్ఫార్చునేట్ థింగ్, వన్ ఫార్చునేట్ థింగ్. అన్ఫార్చునేట్ థింగ్ మళ్ళీ మనకి 3rd, 4th స్టేజ్లో వస్తారు. ఓకే, లేట్ డిటెక్షన్. అన్ని రకాల మొడాలిటీస్ వాడాలి, సర్జరీ చేయాలి, కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీతో పాటు రేడియేషన్ కన్కరెంట్గా ఇవ్వాల్సి రావచ్చు, సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సి రావచ్చు, ఇంకా అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కూడా చేయాల్సి రావచ్చు. సో దీంట్లో దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్. ఫార్చునేట్ థింగ్, ఎర్లీగా వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 ఆర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్, బికాస్ ఆఫ్ ద అవేర్నెస్. గుటక వేయడం కష్టంగా ఉంది, నోట్లో అల్సర్స్ వచ్చి హీల్ అవ్వట్లేదు, నోట్లో చిన్న గ్రోత్స్, అల్సరో ప్రొలిఫరేటివ్ గ్రోత్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. కొంచెం లేట్ స్టేజ్లో అయితే నొప్పి కూడా వస్తుంది, మింగటానికి కష్టంగా ఉంది, శ్వాస పీల్చుకోవడానికి కష్టంగా ఉంది, నొప్పి స్టార్ట్ అయ్యి చెవు వరకు వెళ్తా ఉంది, అగైన్ అడ్వాన్స్డ్ స్టేజ్. ఈ స్టేజెస్ ఫ్రమ్ ఎర్లీ టు లేట్, ఎంత ఎర్లీగా మన దగ్గరికి వస్తే అంత మినిమల్ సర్జరీతో ఆర్ మినిమల్ ఇంటర్వెన్షన్తో మంచి అవుట్కమ్స్, వితౌట్ ఎనీ డిఫార్మిటీ ఇన్ ద ఫేస్, వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ ఫంక్షన్ చేయొచ్చు. కానీ మన దగ్గరికి అడ్వాన్స్డ్లో వస్తున్నారు. సో వీళ్ళకి కాంపోజిట్ రిసెక్షన్స్ అంటే చర్మము, కండరాలు, ఎముకలు అన్నీ తీయాల్సినంత పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేయాలి. ఈ ప్రొసీజర్స్ చేయటం వల్ల ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మళ్ళీ నేను నార్మల్గా నా ముఖం కనిపిస్తుందా, మళ్ళీ నేను ఆహారం తినగలనా, మింగగలనా, మాట్లాడగలనా, ఇవన్నీ క్వశ్చన్. దీనికి వీ డూ హ్యావ్ ది బెస్ట్ రీకన్స్ట్రక్టివ్ టెక్నిక్స్, ది బెస్ట్ రీహాబిలిటేటివ్ టెక్నిక్స్. కండరాలని మళ్ళీ రీప్లేస్ చేసేలాగా, ఎముకని తీసిన దగ్గర మళ్ళీ కొత్త ఎముకలు ప్లేస్ చేసేలాగా, అవసరమైతే ప్లేటింగ్ అండ్ గ్రాఫ్టింగ్ చేసి మళ్ళీ సేమ్ షేపు, సేమ్ ఫంక్షన్ తీసుకొచ్చేలాగా, ఆల్మోస్ట్ 80 to 90% బిఫోర్ సర్జరీ ఎలా ఉందో అపీరెన్స్ అలాగే తీసుకొచ్చి ఆల్మోస్ట్ 90% ఫంక్షన్ని మళ్ళీ రీగైన్ చేసేలాగా వీ హ్యావ్ ద ప్రొసీజర్స్ అండ్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. విలువైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ వన్ టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ వన్ టీవీ. ఇప్పుడు ఈ అడ్వాన్స్ స్టేజ్ అబ్డోమినల్ క్యాన్సర్ వస్తే యాక్చువల్గా ఆశ వదులుకోవాలా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు హిపెక్ లాంటి సర్జరీస్, సో ఇవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? హైపెక్, హైపర్ధర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ.
ఇట్స్ ఏ వెరీ గుడ్ ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ దీని గురించి మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ మంది పేషెంట్స్ దీనివల్ల బెనిఫిట్ కూడా అవుతున్నారు. దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట అండి, అసలు ఎందుకు ఈ హైపెక్ ప్రొసీజర్ వచ్చింది అనేది జనాలు తెలుసుకుంటే మంచిది. కొన్ని క్యాన్సర్స్ లైక్ పెరిటోనియల్ సర్ఫేస్ మ్యాలిగ్నెన్సీస్, సూడోమిక్సోమా పెరిటోనై, అపెండిక్యులర్ క్యాన్సర్స్, కొన్ని కోలాన్ క్యాన్సర్స్, కొన్ని స్టమక్ క్యాన్సర్స్, కొన్ని ఓవేరియన్ క్యాన్సర్స్. నేను ఎందుకు కొన్ని అంటున్నానంటే పేషెంట్ సెలెక్షన్ ఫర్ హైపెక్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీ పేషెంట్ ఈ యొక్క క్యాన్సర్కి హైపెక్కి రిలేషన్ ఉండదు. పేషెంట్ సెలెక్షన్ ఆ యొక్క క్యాన్సర్ని బట్టి, ఆ యొక్క స్టేజ్ని బట్టి, ఆ యొక్క సబ్ టైప్ని బట్టి మాత్రమే హైపెక్ వాడాలి, అప్పుడే బెనిఫిట్ వస్తుంది. సో ఈ తీసుకున్నప్పుడు మనము చేసే ప్రొసీజర్ ఏదైతే ఆ పర్టికులర్ ట్యూమర్ని తొలగించడం ఉంటుందో అది కంటికి కనిపించే ట్యూమర్ని తొలగిస్తాం. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కంటికి కనిపించని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అబ్డామిన్ని మనం ఒక బ్యాగ్ లాగా ఊహించుకుంటే ఆ అబ్డామిన్లో ఉన్న మల్టిపుల్ విజరా ఉంటాయి, పేగులు ఉంటాయి, ఆడవాళ్ళకైతే ఓవరీస్ ఉంటాయి, యూట్రస్ ఉంటుంది, అది కాకుండా ఇన్ జనరల్ లివర్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి లోపల. ఈ స్ట్రక్చర్స్ అన్ని ఒకదానికొకటి అబ్డామినల్ క్యావిటీలో ఎప్పుడూ అనుసంధానంగా ఉంటాయి. ఒకదానికి ట్యూమర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ యొక్క కణము, క్యాన్సర్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే సెల్కి ఒక దగ్గర పర్టికులర్ ఆర్గాన్లో అటాచ్ అయ్యి ఉండవలసిన గుణం పోతుంది. అప్పుడు ఇట్ స్టార్ట్స్ రోలింగ్ ఫ్రీలీ. ఓవేరియన్ క్యాన్సర్ అండాశయం నుంచి ఉన్న క్యాన్సర్ సెల్ ఫ్రీగా రోల్ అయిపోయి పైన ఉన్న పెరిటోనియల్ క్యావిటీకి అతుక్కొని ఉండొచ్చు, కానీ అది కంటికి కనిపించదు. సో కంటికి కనిపించని సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని తీయడానికి ఉపయోగపడేదే ఈ హైపెక్. ఓకే, ఇది కంటికి కనిపించని సెల్స్ని ఎప్పుడైతే స్టెరిలైజ్ చేస్తామో, న్యూట్రలైజ్ చేస్తామో, అప్పుడే ఈ పేషెంట్కి మనం క్యాన్సర్ తీసిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ రాకుండా, రికరెన్స్ రాకుండా ఉండే అవకాశం పెరుగుతుంది. దట్ ఈస్ వేర్ దిస్ ప్రొసీజర్ గాట్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ దట్ ఈస్ వై దిస్ ప్రొసీజర్ ఈస్ బీయింగ్ ఇన్కల్కేటెడ్ అక్రాస్ ది గ్లోబ్ ఫర్ ఆల్మోస్ట్. దానికి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో హైపెక్ని ఎప్పుడైతే వాడితే వాళ్ళకి పేషెంట్కి బెనిఫిట్ అని అనిపిస్తుందో ఆ ప్రతి క్యాన్సర్కి ఈ యొక్క ప్రొసీజర్ వాడుతున్నారు. డాక్టర్ గారు, ఇంకోటి ఈ లింబ్ సాల్వేజ్, మనం సాధారణంగా ఎముకల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎముకలు తీసేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు యాక్చువల్గా. బట్ ఈ లింబ్ సాల్వేజ్ అనే ప్రొసీజర్ ద్వారా సో మనం ఎలా కాపాడుతున్నాం అంటే అవయవాలను మనం ఏ రకంగా సేవ్ చేస్తాం? నిజంగానే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు నిజంగానే యాంపుటేషన్ చేసేవాళ్ళం అండి. వెన్ ఐ వాజ్ గెటింగ్ ట్రైన్డ్ మేబీ ఎంబీబీఎస్ టు ఎంఎస్ మధ్యలో మోకాల దగ్గర ఆస్టియోసార్కోమా వస్తే అబౌవ్ నీ యాంపుటేషన్ వాజ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ అన్లెస్ అంటిల్ బాగా అపెక్స్ సెంటర్స్ దేశంలో కొన్ని చోట్ల 4-5 చోట్ల మాత్రమే లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. బట్ ఆఫ్ లేట్ డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ది టెక్నిక్స్, ఇంక్రీజ్ స్కిల్, మోర్ నెంబర్ ఆఫ్ ట్రైన్డ్ పీపుల్, ఇప్పుడు ఒక ఆస్టియోసార్కోమానో, కాండ్రోసార్కోమానో ఒక మోకాలుకో, మోచేతికో, కాలుకో వచ్చినప్పుడు మనము డిఫరెంట్ మొడాలిటీస్ ప్రయర్గా వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి, అవసరమైతే కీమో రేడియేషన్ ఇచ్చి, ట్యూమర్ సైజుని తగ్గించి ఓన్లీ పర్టికులర్ ట్యూమర్ని మాత్రమే అవసరమైతే జాయింట్తో సహా తీసేసి వీ పుట్ ఏ జెయింట్ ప్రాస్థెసిస్. ఇప్పుడు ఇంప్లాంట్స్, ఎండో ప్రాస్థెసిస్, మంచి అల్లాయ్తో మంచి సోఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ బోన్ని, ఆ పర్టికులర్ జాయింట్ని మాత్రమే తీసి స్పేరింగ్ ది మజిల్స్, sparing the blood vessels, sparing the nerves, only bone tumor, bone cancer ను మాత్రమే తీసి we can put prosthesis, we can do some bone grafting, అది allograft అవ్వచ్చు, isograft అవ్వచ్చు, and we can even reconstruct the same joint and give a new life to the patient without amputation. అంటే కాలు చెయ్యి మొత్తం తీసేయకుండా, మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే we have to give the function of that limb. కాలు అయితే నడవటం, చెయ్యి అయితే చేతితో చేసే పని. వీ హ్యావ్ టు అట్లీస్ట్ ప్రిజర్వ్ సమ్ మోషన్, రేంజ్ ఆఫ్ మోషన్. నార్మల్ కాలు ఒక 180 డిగ్రీ బెండ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా చేయగలిగితే అట్లీస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు 120 డిగ్రీ. అండ్ థర్డ్ థింగ్ అపియరెన్స్, ఈస్థెటిక్స్. సో యాజ్ యాంపుటీతో కంపేర్ చేసుకుంటే, ఒక కంప్లీట్ కాలో చెయ్యో తీసేయటం యాంపుటేషన్తో కంపేర్ చేసుకుంటే, ఇఫ్ యూఆర్ సాల్వేజింగ్ ద లింబ్, ద అమౌంట్ ఆఫ్ మొరల్, confidence building in that patient you can imagine. So presently limb salvage surgery అనేది we are doing and with the latest advancements and most of the patients are very happy with this
బికాస్ దే ఆర్ అవాయిడింగ్ అంపిటేషన్. సో డాక్టర్ గారు, మీరు చేసిన స్టడీస్ లో సో ఈ DCI MRI వ్యతిరేకంగా ఈ PET CTల గురించి చెప్పారు కదా, ఇవి అంటే సర్జరీకి ముందే క్యాన్సర్ ఎంతవరకు తగ్గుతుందో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చా? అది ఏ రకంగా జరుగుతుంది? దట్ వాజ్ అన్ వెరీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండి. వరల్డ్ వైడ్ ఇంకా ఈ రీసెర్చ్ స్టిల్ గోయింగ్ ఆన్. బిఫోర్ లిటరేచర్లోకి రాకముందు చాలా ట్రయల్స్ జరుగుతాయి. అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రయల్. ఇట్ వాజ్ ఎ కహార్ట్ స్టడీ. డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ MRI అనేది ఇట్ ఈస్ అన్ అప్కమింగ్ మొడాలిటీ. ఒక కీమోథెరపీ ఇచ్చిన తర్వాత పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ రెస్పాన్స్ అసెస్మెంట్ టూల్గా డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ MRIని మనం ఎంతవరకు వాడొచ్చు అనేది ఆ రీసెర్చ్. ఎందుకంటే ఇప్పటి వరకు దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ టూల్. CT చేస్తున్నాము, MRI చేస్తున్నాము, అవసరమైతే PET CT కూడా చేస్తున్నాం. బికాస్ నాట్ జస్ట్ టు సీ దట్ పర్టికులర్ పార్ట్, ఓవరాల్ బాడీని కూడా ఇంకెక్కడన్నా మెటాస్టాసిస్ వస్తుందని చూడడానికి. అన్ని టెస్టులతో కంపేర్ చేస్తే డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ MRI అనేది ఈజ్ గివింగ్ అస్ ప్రామిసింగ్ రిజల్ట్స్. ఎంత రెస్పాన్స్, మిల్లీమీటర్తో సహా ఎంత రెస్పాన్స్ వస్తుంది. దాన్ని బట్టి మేము నెక్స్ట్ సర్జికల్ ప్రోటోకాల్ ఎలా మేనేజ్ చేయొచ్చు. ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి టోటల్ మాస్టెక్టమీ, రొమ్ము మొత్తం తీసేయకుండా ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసి ఆంకోప్లాస్టీ కూడా యాడ్ చేసుకొని వీ కెన్ గివ్ ఆల్మోస్ట్ సేమ్ లుకింగ్ బ్రెస్ట్ టు ద పేషెంట్. ఇంకా ఏదైనా లిమ్ సాల్వేజ్ సర్జరీ, ఒక సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ వేర్ సైజుని బాగా తగ్గించుకోగలిగినప్పుడు కాలునో చేయినో మొత్తం ప్రిజర్వ్ చేసి ఓన్లీ ట్యూమర్ని మొత్తం మాత్రమే తీయగలరు. సో రెస్పాన్స్ అసెస్మెంట్, దాని యొక్క ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ సర్వైవల్ ఎలా ఉంటుంది అని మేము ఖచ్చితంగా పేషెంట్కి చెప్పగలం. మీకు రెస్పాన్స్ బాగా వచ్చింది, యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ అనదర్ సో అండ్ సో ఇయర్స్ వితౌట్ ఎనీ క్యాన్సర్స్ అని మేము కాన్ఫిడెంట్గా పేషెంట్ యొక్క క్వశ్చన్స్ కూడా వాళ్ళ యొక్క ప్రోగ్నోసిస్ చెప్పడానికి ఈ DSC MRI అనేది ఒక ఆప్టిమల్ టూల్గా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ ఈ విటమిన్ D లోపానికి రొమ్ము క్యాన్సర్కి ఏమన్నా సంబంధం ఉందా? సౌత్ అంతా ఎక్కువ ఎండ ఉంటుంది, బట్ స్టిల్ మనకి ఎక్కువ మందికి విటమిన్ D లోపం వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? అదే రకంగా చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్కు విటమిన్ D లోపానికి ఏమన్నా సంబంధం ఉందా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? దిస్ ఈజ్ ఆల్సో అండర్ రీసెర్చ్ అండి. ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్ మీరు అన్నది వెరీ అప్రోప్రియేట్ క్వశ్చన్. India is a tropical country with lots and lots of sun. Unfortunately, how many are going into the sun for an appropriate time and an appropriate period? That is the biggest problem. Vitamin D deficiency is a silent pandemic. Everyone knows. మనకు 100 మంది వచ్చి మాస్టర్ చెకప్స్ లేకపోతే హాస్పిటల్స్లో రొటీన్ చెకప్స్ చేసుకుంటున్నప్పుడు 70 పీపుల్ ఆర్ హ్యావింగ్ విటమిన్ D డెఫిషియన్సీ. బికాజ్ మనకి ఎండ బాగా తగిలే దేశము, ఎండ బాగా తగిలే ప్రదేశము, రీజియన్ అయినా కూడా మనము రైట్ టైంలో రైట్ పీరియడ్ ఎండలో మనం ఉండకపోవటం వల్ల ద సింథసిస్ ఆఫ్ విటమిన్ D, బాడీలో విటమిన్ D సింథసిస్ అవుతుంది, ఆ సింథసిస్ జరగట్లేదు. ఆ సింథసిస్ జరగకపోవటం వల్లే విటమిన్ D లోపం అనేది వస్తుంది. సో రీసెర్చ్ సైంటిస్ట్ విటమిన్ D డెఫిషియన్సీస్ బాడీలో ఉండే మెటబాలిజంని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయని మల్టిపుల్ స్టడీస్ చేశారు. అందులో ఒకటి క్యాన్సర్ రీసెర్చ్ కూడా. ఇప్పటి వరకు విటమిన్ D లోపం వల్ల కోలాన్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అసోసియేషన్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అసోసియేషన్కి మోస్ట్లీ ఉండొచ్చు అని చెప్పి స్టడీస్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ దట్ స్టడీ నేను చేశానండి. మెయిన్గా విటమిన్ D రిసెప్టార్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ విటమిన్ D రిసెప్టార్స్ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, బ్రెస్ట్లో, బోన్లో ఈస్ట్రోజన్ యొక్క ఇంపాక్ట్ ఆ రిసెప్టార్స్ మీద పడుతుంది. కాబట్టి ఆ రిసెప్టార్స్లో వెళ్ళి ఈస్ట్రోజన్ యాక్ట్ చేసే రిసెప్టార్స్, విటమిన్ D రిసెప్టార్స్ సిమిలారిటీస్ ఎక్కువ ఉండటం వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద మెటబాలిజం, విటమిన్ D మెటబాలిజం, ఈస్ట్రోజన్ మెటబాలిజం జరిగినప్పుడు రెండింటికి ఒకదానికొకటి క్రాస్ కనెక్షన్ వస్తుంది. ఇలాంటి క్రాస్ కనెక్షన్ టైంలో దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ దోస్ పీపుల్. ఎవరిలో అయితే విటమిన్ D డెఫిషియన్సీ లోపం ఉంటుందో, మెయిన్లీ లెస్ దాన్ 10 ఆర్ నెక్స్ట్ ఈజ్ లెస్ దాన్ 20 ఉంటుందో, అసోసియేషన్ టు హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అని రీసెర్చ్లో చెప్తారు. దిస్ ఫర్దర్గా ట్రయల్స్ చేయాలి. ఇవి ఓన్లీ క్రాస్ సెక్షనల్ స్టడీస్. ఫర్దర్గా హ్యూమన్ ట్రయల్స్ 100%గా ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ చేసినప్పుడు దాని అసోసియేషన్ యొక్క ఇంపాక్ట్ విత్ అబ్సల్యూట్ నెంబర్స్తో వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అసోసియేషన్ ఉంది కాబట్టి బెటర్ టు హ్యావ్ విటమిన్ D ఇన్ అన్ ఆప్టిమల్ లెవెల్స్ టు ప్రివెంట్ మెనీ అదర్ ఇష్యూస్
విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్. సాధారణంగా కొంతమంది శరీరంలో గడ్డలు ఏర్పడతాయి. నొప్పి లేనప్పుడు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, ఇక్కడ నాకు నొప్పి లేదు కదా అని చెప్పేసి. సో నొప్పి లేని గడ్డల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందా? సో ఏ గడ్డలు క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది? మీరు దాని గురించి కొద్దిగా అవగాహన. అగైన్ మన ప్రాక్టీసెస్, మన దగ్గరికి పేషెంట్స్ ఫెల్ట్ నీడ్ ఉంటే తప్ప రారు. ఫెల్ట్ నీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీ తీసుకుంటే మొత్తం దిగకపోతే తప్ప మన దగ్గరికి రారు. బై దెన్ ఒకవేళ ఈసోఫేజియల్ క్యాన్సర్ అనుకోండి, 4th స్టేజ్కి వచ్చేస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్స్, పొట్ట లోపల అబ్డామిన్ లోపల గడ్డలు వస్తాయి. అవి చిన్న గడ్డలు కాబట్టి బయటికి తెలియవు. మన దగ్గరికి ఆ 3rd 4th స్టేజ్లో అబ్డామిన్ అంతా డిస్టెండ్ అయిపోయి అసైటిస్తో, చెడు నీరుతో పొట్ట అమాంతరంగా పెరిగిపోయిందనో, ఈ ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉందనో అయితే తప్ప పేషెంట్స్ హాస్పిటల్కి రారు. బై దెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ 3rd or 4th స్టేజ్. రొమ్ములో గడ్డలు, అవి రొమ్ము స్ట్రక్చరు, రొమ్ము షేపు డిస్టార్ట్ అయ్యేంత సైజు, రొమ్ము నుంచి బ్లడ్, పస్సు, నీరు ఇలా వచ్చేంత స్టేజ్ వరకు కానీ, లేకపోతే అది పక్కనున్న నర్వ్స్ని ఎఫెక్ట్ చేసి పెయిన్ఫుల్గా ఇన్ఫెక్ట్ అవటమో, నర్వ్స్ని ఇంపింజ్ అవటమో చేసి పెయిన్, విపరీతమైన నొప్పి వచ్చేంత వరకు కానీ ఫెల్ట్ నీడ్ కనపడదు. అప్పటికి ఇట్స్ ఆల్రెడీ నియర్ టు స్టేజ్ 4. ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ గడ్డలు పెయిన్ కాజ్ చేయవు. రొమ్ములో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అదేం పెయిన్ కాజ్ చేయదు. నోటిలో నాలుకకో దవడ భాగానికో 1 సెంటీమీటర్ గడ్డ వచ్చినప్పుడు అదేం పెయిన్ కాజ్ చేయదు. పొట్టలో అండాశయానికి ఒక 4 సెంటీమీటర్లో 5 సెంటీమీటర్లో గడ్డ వచ్చినప్పుడు అదేం పెయిన్ కాజ్ చేయదు. పెయిన్ కాజ్ చేయకపోయినా మనము ఐడెంటిఫై చేసుకోవాలి అంటే బెస్ట్ మెథడ్ ఈజ్ స్క్రీనింగ్. డయాగ్నోసిస్ అంటే పేషెంట్కి ఏదైనా సిమ్టమ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వస్తే చేసేది డయాగ్నోసిస్. బై దెన్ ద లీస్ట్ ఈజ్ 1st స్టేజ్, ద వర్స్ట్ ఈజ్ లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్. స్క్రీనింగ్ అంటే ఏ సిమ్టము లేని హెల్దీ ఇండివిజువల్స్ వచ్చి హాస్పిటల్కి స్క్రీనింగ్ చేయించుకునేదే దాని పదాన్ని స్క్రీనింగ్ అంటాం. అడ్వాంటేజ్ ఈజ్ 100 times మోర్. అది నాకు నొప్పి లేదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే రేపు నొప్పి వచ్చేటప్పటికి 3rd 4th స్టేజ్ అవుతుంది. అందుకే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నెట్వర్క్ ఒక గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేసింది. ఏ ఏజ్ వాళ్ళు ఎన్నిసార్లు రిపీటెడ్గా పీరియాడిక్గా ఆ పర్టికులర్ క్యాన్సర్కి స్క్రీన్ చేసుకోవాలి. మెయిన్ ఫోకస్ ఫర్ ద పబ్లిక్ షుడ్ బి ఆన్ అవేర్నెస్. వాళ్ళకి క్యాన్సర్ల గురించి తెలియటము, 2 స్క్రీనింగ్ చేయించుకోవటం. ఈ రెండింటి మీద దృష్టి పెడితే, లెట్ ఇట్ బి హాస్పిటల్స్, లెట్ ఇట్ బి ద గవర్నమెంట్స్, లెట్ ఇట్ బి ది ఎనీ NGOs or whatever it is for the public health. అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ వల్ల బర్డన్ ఆఫ్ ద క్యాన్సర్ మొత్తం దేశం మీద ట్రెమెండస్గా తగ్గుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ we will get either in a pre-cancerous stage or in an early detection stage where we can give new life to the patient. మనం ఇంతకుముందు ఏమన్నాం, స్క్రీనింగ్ అనేది లేట్ అవుతుంది, 57% మంది లేట్గా వస్తున్నారు. కొద్దిగా ఎడ్యుకేట్ అయిన మహిళ లేదా అవగాహన ఉన్న మహిళ తను తెలుసుకోవాలనుకుంటుంది, నా బ్రెస్ట్ క్యాన్సర్ నాకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఆ సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటి గురించి అవగాహన. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ అగైన్ లైక్ beginning I said $1 million question, this is of same type. Once we create awareness, first thing వాళ్ళలో వచ్చేది ఏంటంటే panic rather than actually assimilating the awareness. ఎందుకంటే సడన్ గా క్యాన్సర్ గురించి తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఏదో మనకు కూడా అఫెక్ట్ చేస్తుందేమో అని ఫస్ట్ భయం వస్తుంది. ఆ భయాల్ని క్లియర్ చేద్దాం. తెలుసుకోవటం ఈజ్ గుడ్, నాట్ టు బి పానిక్డ్. భయపడడానికి తెలుసుకోకూడదు. దాని యొక్క అడ్వాంటేజెస్ని మనం రీచ్ చేసుకోవడానికే తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ టు నో అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా ఒక లాస్ట్ 10-20 సంవత్సరాల వరకు వాట్ వీ యూస్ టు సే ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 50 సంవత్సరాలు పైబడి వచ్చే క్యాన్సర్. కానీ యాజ్ ఆన్ డేట్ 20 సంవత్సరాల వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్. కమింగ్ డేస్లో వీ నెవర్ నో ఇదే ఏజ్ రెస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ కూడా ఎంత తగ్గిపోతుందో. 50, 60, 70లో రావాల్సింది 20, 30లో కూడా వస్తుందో వీ కెనాట్ గ్యారంటీ ఇట్. బ్రెస్ట్ క్యాన్సర్ విషయం ఇన్ పర్టికులర్ వస్తే ప్రతి మహిళ 25 నుంచి 30 సంవత్సరాల ఏజ్ నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తన సొంతంగా తను చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ నీడ్ నాట్ బి డైలీ, యూ కెన్ డూ ఇట్ వన్స్ ఇన్ ఎ మంత్. నెలకు ఒకసారి కూడా చేసుకో. ఓన్లీ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం చేసుకునేటప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి. ఏదన్నా మీకు కణితులు తగులుతున్నాయా, ఏదన్నా డిశ్చార్జ్, మనం బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడే నిప్పుల నుంచి నీరులా కానీ, పాలలా కానీ, రక్తంలా కానీ, చీములా కానీ ఏదైనా వస్తుందా. ఫైండింగ్స్ నార్మల్గా పోయిన నెల
ఎగ్జామిన్ చేసుకునేటప్పటికి ఈ నెల ఎగ్జామిన్ చేసుకునేటప్పటికి ఫైండింగ్స్లో ఏమన్నా మార్పులు కనిపించాయి. దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ ఎనీ హ్యూమన్ ఆర్ ఏ మహిళకైనా సరే వాళ్ళ సొంతంగా వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సింపుల్ టిప్స్. 40 years దాటి ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీగా స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, యాన్యువల్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ కంపల్సరీగా చేయించుకోవటం వల్ల ఏదైనా అబ్నార్మల్ ట్యూమర్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నా సరే ఎర్లియస్ట్ స్టేజ్లో ఉన్న ఐడెంటిఫై చేసుకో. 40 నుంచి ఎవ్రీ ఇయర్ యాజ్ లాంగ్ యాజ్ దట్ పర్టికులర్ పేషెంట్ ఈజ్ ఎట్ రిస్క్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి బతుకున్నంత వరకు 70-80 సంవత్సరాల వరకు కూడా రిస్క్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మ్యామోగ్రామ్, స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేసుకుంటే పేషెంట్ నీడ్ నాట్ వర్రీ ఎట్ ఆల్ అబౌట్ ది క్యాన్సర్ రిస్క్ ఆఫ్. ఇవి నేను జనరల్గా చెప్పాను. వీళ్ళకి మళ్ళీ ఫెమిలియల్ రిస్క్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్, ఇలా ఇన్ స్పెసిఫిక్గా కేస్ టు కేస్ ఉంటే టెర్మినాలజీస్, దాని యొక్క పీరియాడిక్ ఎగ్జామినేషన్స్, మొడాలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఆర్ స్క్రీనింగ్ మెథడ్స్ మారుతాయి. బట్ దిస్ ఈజ్ అ ఓవరాల్ జనరల్ పిక్చర్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మన కొలోరెక్టల్ క్యాన్సర్ విషయానికి వస్తే 50 ఏళ్ల లోపే 60% కొలోరెక్టల్ క్యాన్సర్లు మనకు డిటెక్ట్ అవుతున్నాయి. సో బట్ మనం అంటే అనుకుంటాము పాశ్చాత్య దేశాల్లో మటన్, బీఫ్ ఇలాంటి ఎక్కువ తింటారు కాబట్టి అక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయని అక్కడ మ్యాండేటరీ చేసినారు. ఇక్కడ మ్యాండేటరీ లేదు స్క్రీనింగ్ అనేది. మీరు ఏం చెప్తారు? సో 45 ఏళ్ళు దాటిన తర్వాత కొలనోస్కోపీ లాంటి టెస్టులు చేయించుకోవడం ఎంతవరకు అవసరం? ఎందుకంటే ఇక్కడ కూడా రాను రాను వయసు తగ్గుతున్నట్లు కనబడుతుంది కొలోరెక్టల్ క్యాన్సర్ కి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు కొలనోస్కోపీ చేయించుకోవాలి? ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చిందనే సైన్స్ కూడా ఏ రకంగా ఉంటుంది? మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉందండి. వెస్టర్న్ కంట్రీసే కాదు, మన కంట్రీస్లో, మన ఇండియాలో కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా అలార్మింగ్గా పెరిగాయి లాస్ట్ 20-30 ఇయర్స్లో. అండ్ ఇంకొక వాస్తవం ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవటం వల్ల వెస్టర్న్ కంట్రీస్లో, ఎస్ దట్ ఈజ్ ఆల్సో ట్రూ, వీ కెనాట్ రెస్ట్రిక్ట్ సర్టన్ డైటరీ హ్యాబిట్స్. మన దేశంలో ఇదే తినాలి, ఇది తినకూడదు అనేది ప్రతి ఒక్కరిని మనం రెస్ట్రిక్ట్ చేయలేం. హై ఫ్యాటీ ఫుడ్స్ ఇంక్లూడింగ్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, లెస్ డైటరీ ఫైబర్ అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్ రాను తీసుకోవటం, కన్జ్యూమ్ చేయటం తగ్గిపోతూ వస్తుంది. హై అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ కన్నా, అంటే వేర్ ఆయిల్స్ మనం రెగ్యులేట్ చేసుకుంటాం. బయట తయారు చేసిన ఫుడ్స్, ఆయిల్స్ మన కంట్రోల్లో ఉండవు, విచ్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. ఇలాంటివి తీసుకోవటం వల్ల కోలాన్లో ట్రాన్సిట్ టైం అనేది, మోషన్ పాస్ అయ్యే కోలోరెక్టల్ ఏరియాలో ట్రాన్సిట్ టైం అనేది పెరిగిపోతుంది. సపోజ్ 2-3 అవర్స్లో మొత్తము ఆ పర్టికులర్ రీజియన్లో ఆ బౌల్లో ఉన్న క్వాంటిటీ పాస్ అవ్వాలి అంటే ఇది 4-5 అవర్స్ ఆర్ మోర్ దెన్ 5 అవర్స్ పడుతుంది. ఈ ట్రాన్సిట్ టైం పెరిగే కొద్దీ లోపల ఉన్న కంటెంట్లో ఉన్న టాక్సిన్స్ కోలాన్ యొక్క మ్యూకోజా మీద ఎక్కువసేపు ఇంట్రాక్షన్ పెరుగుతుంది. ఈ టాక్సిన్స్ ఇంట్రాక్షన్ విత్ మ్యూకోజా పెరిగే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ మ్యూకోజల్ డ్యామేజ్, ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ రిపేర్ cycles increasing, chances of carcinogenesis పెరిగిపోతుంది. So this is the basic underlying concept of the food transit, or we can say the fecal content transit in the colorectum. ఇవి పెరిగినప్పుడు ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్స్ ఎయిదర్ కాన్స్టిపేషన్ అటు మలబద్ధకం, లేకపోతే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పడటము, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయితే ఆకలి లేకపోవటం, సడన్ గా వెయిట్ లాస్, సడన్ గా నాకు ప్యాంట్ లూజ్ అయిపోయిందని, లేకపోతే ఫీమేల్స్ అయితే సడన్ గా బ్లౌజెస్ లూజ్ అయ్యాయను, లాస్ట్ 6 months లోనే ఒక 10 kgs బరువు తగ్గిపోయారను, ఇలాంటి కేసెస్ తో మన దగ్గరికి వస్తుంది. ఇన్ జనరల్ గా చూసేవాళ్ళు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే హెమరాయిడ్స్, కామన్ భాషలో పైల్స్ అను, కాన్స్టిపేషన్ అంటే ఒక సింపుల్ లాక్సేటివ్ ఇచ్చి మీరు నిన్న మొన్న తీసుకున్న ఆహారము సరిగ్గా తీసుకోలేదు అందుకనే కాన్స్టిపేషన్ వచ్చి ఉంటుంది అని చెప్పి ఒక లాక్సేటివ్, ఓవర్ ద కౌంటర్ లాక్సేటివ్ ఇచ్చి పంపించేయటము, ఇలాంటివి జరుగుతాయి. దట్ ఈస్ వేర్ వీ మిస్ ది ఎర్లీ సైన్స్. అక్కడే మనం ఎర్లీ డిటెక్షన్ కానీ చేయగలిగితే, అక్కడే మనము క్యాచ్ హోల్డ్ చేయగలిగితే వీ కెన్ అవాయిడ్ వాళ్ళని ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వడానికి అక్కడే ఆపుకోవచ్చు. దీంట్లో మీరు కొలనోస్కోపీ గురించి అడిగారు. ఎస్, కొలనోస్కోపీ ఈజ్ ఎ గుడ్ మొడాలిటీ ఫర్ స్క్రీనింగ్ ప్రొవైడెడ్ హాస్పిటల్ సెటప్, పేషెంట్ కాంప్లియన్స్ రెండు బాగుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. దానికన్నా చిన్న వర్షన్ సిగ్మాయిడోస్కోపీ, వేర్ కంప్లీట్ కొలనోస్కోపీ పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ సిగ్మాయిడోస్కోపీ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద కొలాన్ మాత్రమే చూస్తాం, అదన్నా చేసుకోవాలి. ఇంకా లీస్ట్ ఇన్వేసివ్
నేను ఇయర్లీ చేయించుకుంటాను, కొలనోస్కోపీ అంటే నాకు కొంచెం రెగ్యులర్గా చేయించుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, నాకు ఎటువంటి ఫ్యామిలీ రిస్క్ లేదు, నాకు ఎటువంటి బౌల్ ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఆర్ ఫీకల్ ఇమ్యునోకెమికల్ టెస్ట్, దీనికి స్క్రీనింగ్ మొడాలిటీగా బాగా వాడుకోవచ్చు. కొలనోస్కోపీ చేయించుకుంటున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పాలిప్స్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఆఫ్ స్క్రీనింగ్ ఇస్తాము. ఎందుకంటే ఆ పాలిప్స్ని అబ్జర్వేషన్లో పెట్టాలి, మానిటర్ చేయాలి, వాటి యొక్క షేప్ కానీ సైజు కానీ మార్ఫాలజీ మారినప్పుడు ఇమ్మీడియట్గా ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి 6 monthsకి ఒకసారి కొలనోస్కోపీ కానీ 1 yearకి ఒకసారి కొలనోస్కోపీ కానీ చెప్తాం. కొలనోస్కోపీ చేసినప్పుడు ఒక పర్సన్కి ఎటువంటి రిస్క్ సిమ్టమ్స్ కనపడకపోయినా, ఫ్యామిలీలో ఎటువంటి కొలాన్ క్యాన్సర్స్ హిస్టరీ లేకపోయినా, వీ కెన్ కాల్ దెమ్ ఆఫ్టర్ 3 to 5 years బేస్డ్ ఆన్ ద ఏజ్. సో వన్స్ ఇన్ 3 to 5 years వస్తున్న కొంచెం అన్ఈజీ ప్రొసీజర్ కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ మేజర్ హర్డిల్. ఎవ్రీ 6 monthsకో 3 monthsకో చేయించుకోవాలంటే ఇలాంటి లెబోరియస్ ప్రొసీజర్ కష్టం, కానీ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ 3 to 5 yearsకి ఒకసారి చేయించుకోవాలంటే రిస్క్ వెన్ యూ హ్యావ్ ఎ కొలాన్ క్యాన్సర్ అండ్ డూయింగ్ ఎ కొలనోస్కోపీ టు ప్రివెంట్ ఎ కొలాన్ క్యాన్సర్, రిస్క్ బెనిఫిట్ వెయిట్ చేస్తే బెనిఫిట్ ఈజ్ ఎనార్మస్లీ హై. సో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ది స్క్రీనింగ్ విత్ మొడాలిటీ ఆఫ్ కొలనోస్కోపీ ఆర్ సిగ్మాడోస్కోపీ. ఈ మధ్య మహిళలను చూసినాం అనుకున్నాం, ఒవేరియన్ లో సిస్టులు పెరుగుతున్నాయి. సో వాళ్ళు ఒవేరియన్ లో సిస్ట్ వచ్చిన డాక్టర్ చెప్పగానే ఒవేరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ లేదా ఇది వస్తుందా అన్న అనుమానం వాళ్ళు ఎక్కువ అవుతుంది. యాక్చువల్ గా ఒవేరియన్ సిస్ట్లు అంటే క్యాన్సర్ గా ఎప్పుడు మారుతాయి, ముఖ్యంగా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మనం వాటిని ఎట్లా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు ఇన్ జనరల్ మోస్ట్లీ ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఈ ఓవేరియన్ సిస్ట్లు అనేవి. ఎందుకంటే అవి ఒక 3 cm, 4 cm, 5 cm యూనిలాక్యులర్ సింపుల్ సిస్ట్ల యొక్క సిమ్టమ్స్ ఏవి ఉండవు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇంకేదో పర్పస్ కోసం చేసినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా ఐడెంటిఫై చేయడానికి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అబ్డామిన్కి ఈ యొక్క అండాశయం యొక్క సిస్ట్లు అనేవి బయటపడతాయి. ఈ సిస్ట్లు వెంటనే లోపల ఒక గడ్డలాగా మనం అనుకుని, మీరు అన్నట్లు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే వన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ క్యాన్సర్ కూడా చూపిస్తుంది. దట్ ఈస్ వేర్ ప్యానిక్ స్టార్ట్స్. సింపుల్ యూనిలాక్యులర్ ఓవేరియన్ సిస్ట్ ఈజ్ నాట్ క్యాన్సర్. అది క్యాన్సర్ కాదు. గడ్డ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లో క్యాన్సర్ అని చూపించగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని ఫర్దర్గా అడ్వాన్స్డ్ ఇమేజింగ్, సిటిఏ, ఎంఆర్ఐ లాంటి వాటితో చేసుకొని ఈ సిస్ట్ యొక్క డిఫరెంట్ మార్ఫలాజికల్ పారామీటర్స్, దాని యొక్క బ్లడ్ సప్లై, దాని యొక్క కంటెంట్స్, సాలిడ్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ ప్యూర్లీ సిస్టిక్కా, యూనిక్ సెప్టేటా, మల్టీ సెప్టేటా, ఆ సిస్ట్తో పాటు ఇంకేదన్నా పేషెంట్కి రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా, ట్యూమర్ మార్కర్స్ బ్లడ్ టెస్టులు చేస్తాం, CA-125, CEA ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ కొలాబరేటివ్గా యాడ్ చేసుకొని ఒక ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్ ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చా అని చెప్పాలే తప్ప సిస్టమ్ చూసిన వెంటనే క్యాన్సర్ అనుకో. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, సిమ్టమ్స్. అన్ఫార్చునేట్లీ అబ్డామిన్ ఈజ్ ఏ హ్యూజ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఎలాస్టిక్ స్ట్రక్చర్. అబ్డామిన్లో మనం ఎంత వేసినా సైజు పెరుగుతూ పోతుంది తప్ప డ్యూ టు ఇట్స్ ఎలాస్టిసిటీ సిమ్టమ్ బయటికి. లోపల ఒక 10 kg ట్యూమర్ ఉన్నా సరే స్టిల్ పేషెంట్స్ హ్యాపీగా వస్తారు మా దగ్గర. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. దానికి బెస్ట్ మొడాలిటీ, బెటర్ టు గో ఫర్ ultrasound abdomen with certain tumor markers as a screening modality once in an year after 40. సో మనం డిఫరెంట్ క్యాన్సర్ సైన్స్ గురించి చెప్పడం ద్వారా మనం ఎర్లీగా వాళ్ళు హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి చూద్దాము. సో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఏమన్నా కనబడతాయా, సో ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చా, సో దానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? ఉన్నాయండి. ప్రోస్టేట్ క్యాన్సర్ విల్ ఆల్మోస్ట్ మిమిక్ లైక్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన ప్రతి మేల్కి ప్రోస్టేట్ అనే గ్రంథి ఉబ్బటం అనేది ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్. దాన్ని హైపర్ట్రోఫీ అంటాం. దీన్ని నార్మల్గా హైపర్ట్రోఫీ అవుతుంది కాబట్టి బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ప్లేషియా. దీనికి వచ్చే సిమ్టమ్స్, ప్రోస్టేట్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సేమ్గా వస్తాయి. సో వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈజ్ ది స్పెషలిస్ట్ జాబ్. వాట్ ద పర్సన్ హ్యాస్ టు డూ, అతను ఏం చేయాలి. ఈ సిమ్టమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సిమ్టమ్స్ ఏవైతే కనిపిస్తాయో వెంటనే అప్రోచ్ స్పెషలిస్ట్. ఓకే. 60 years పైబడిన తర్వాత ఏ సిమ్టమ్ లేకపోయినా అప్రోచ్. ఇయర్లీ వన్స్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, అల్ట్రాసౌండ్ పెల్విస్ టు సీ ద ప్రోస్టేట్ సైజ్. ప్రోస్టేట్ సైజ్ తో పాటు దాని యొక్క మార్ఫాలజీ అన్న మారిందా,
నాడ్యులారిటీ వచ్చిందా, పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు రెక్టల్ మికోజా ప్రోస్టేట్ మీద ఫ్రీగా ఉందా, ఏదన్నా అబ్నార్మాలిటీ కనిపించిందా అనేవి స్పెషలిస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిఫరెన్సెస్. పేషెంట్కి ఎప్పుడు తెలుస్తుంది? 60 years కాకుండా నాకు 50కే ఏదో సిమ్టమ్ వచ్చింది. యూరినేషన్, నార్మల్ యూరినేషన్ కన్నా కూడా స్ట్రీమ్ తగ్గిపోతుంది. బికాస్ ప్రోస్టేట్ సైజ్ పెరుగుతూ యురిత్రా మీద ప్రెషర్ పెట్టడం వల్ల నార్మల్గా ఇంతకుముందు ఉండే జెట్ ఆఫ్ స్పీడ్ కానీ స్ట్రీమ్ కానీ ఇప్పుడు తగ్గి రావచ్చు. కొంతమందికి బ్లడ్ ఇన్ యూరిన్, హెమటూరియా అంటాం. హెమటూరియా ఒక వన్ ఆఫ్ ది సిమ్టమ్. కొంతమందికి నాక్ట్యూరియా, ఈ మధ్య కాలంలో రాత్రుల్లో ఎక్కువ సార్లు లేచి యూరిన్కి వెళ్తామంటే ఫస్ట్ డయాబెటీస్, నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎస్, డయాబెటీస్ ఉంటే అది జరగచ్చు, కాదనట్లా. బట్ యు ఆల్సో హ్యావ్ ఎ మోర్ డేంజరస్ థింగ్ టు ఎక్స్క్లూడ్, దట్ ఈస్ నాక్ట్యూరియా. కొంతమందికి పగలపూట కూడా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, అర్జెన్సీ ఉంటుంది, వాష్రూమ్కి అర్జెంటుగా వెళ్ళాలి, వెళ్ళే లోపలే యూరినేట్ అవ్వటం. డిఫరెంట్ ఇలాంటి సిమ్టమెటాలజీ మొత్తం కలిపి గ్రూప్ చేసిందే ఈ ప్రోస్టేట్ ఇంక్రీజ్డ్ సైజ్ ఇంక్రీజ్ అవటం వల్ల సిమ్టమెటాలజీ. ఈ సిమ్టమెటాలజీలో ఏది ఐడెంటిఫై చేసినా అడ్వాన్స్డ్ స్టేజెస్ లైక్ క్యాన్సర్స్కి వెళ్తే ఇంకా బ్యాక్ ఏక్, బోనీ పెయిన్స్, వెయిట్ లాస్, ఫెటీగ్ ఇవన్నీ వస్తాయి. అంతటికన్నా ముందు ఫస్ట్ ప్రోస్టేట్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవి. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద స్పెషలిస్ట్. దెన్ ద స్పెషలిస్ట్ విల్ డూ సర్టన్ టెస్ట్. ప్రోస్టేట్కి కావాల్సిన డైరెక్ట్ ఫిజికల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి దాని తర్వాత నిర్ధారిస్తారు మీకు ఓన్లీ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఉందా, ప్రోస్టేట్ క్యాన్సర్గా మారే లక్షణాలు ఉన్నాయా, ఉంటే దానికి పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఏంటి అని. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ సార్టెడ్. ఓన్లీ థింగ్ ఈజ్ పర్సన్ షుడ్ అప్రోచ్ ద స్పెషలిస్ట్ వెల్ ఇన్ టైం. సో లంగ్ క్యాన్సర్ గురించి వద్దాం యాక్చువల్గా. సో లంగ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ఉన్న లంగ్ క్యాన్సర్కి సర్జరీ ఆప్షన్స్ ఏంటి? లంగ్ క్యాన్సర్ వరల్డ్ వైడ్ ఇస్ ది టాప్ మోస్ట్ క్యాన్సర్ అండి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో అది టాప్ అవ్వలేదు. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువైంది. లంగ్ క్యాన్సర్ డిఫరెంట్ రకాలుగా ఉంటాయి హిస్టలాజికల్ సబ్ టైప్స్ తీసుకుంటే. కానీ మోస్ట్ ఆఫ్ ది సబ్ టైప్స్లో స్మోకింగ్ అనేది ఈజ్ ద ఫోర్మోస్ట్ రీజన్ ఫర్ డెవలపింగ్ ఎ లంగ్ క్యాన్సర్. మన దేశంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా ఉండటం వలన లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్, ట్యూబర్క్లోసిస్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఓవర్లాప్ అవ్వటం వలన మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ coming with these common symptoms are attributed towards tuberculosis. I won't deny that patient might be a tuberculotic patient, but లంగ్ క్యాన్సర్ని కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సేమ్ టైం ట్యూబర్క్లోసిస్ ఎంత ఇంపార్టెంటో లంగ్ క్యాన్సర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. లంగ్ క్యాన్సర్ సేమ్ ఎర్లీ స్టేజెస్లో బ్రాంకైకి దూరంగా ఎక్కడో ప్యారెన్కైమాలో ఉంటే ఏ సిమ్టము ఉండదు, దగ్గు కూడా ఉండదు. ఓన్లీ ఎక్కడైతే ఎయిర్వే అబ్స్ట్రక్షను, ఎయిర్వే కంప్రెషను, ఎయిర్వే ఇరిటేషను వచ్చినప్పుడే దగ్గు, ఆయాసం, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, వెయిట్ లాస్ అవ్వటం, ఎంత ఆహారం తీసుకుంటున్నా సరే వెయిట్ లాస్ అవ్వటం, క్యాన్సర్ కెకెక్సీ అంటాం. ఇవన్నీ లంగ్ క్యాన్సర్ యొక్క స్పెక్ట్రమ్. వీటిలో ఏ ఫీచరు ఐడెంటిఫై చేసుకున్న పేషెంట్స్, క్రానిక్ స్మోకర్స్ అంటే ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న బెటర్ లంగ్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ లో డోస్ సిటీ అంటాం. అంటే ఒక సిటీ చెస్ట్కి వాడే రేడియేషన్లో లైక్ 1 to 2% ఆఫ్ ద రేడియేషన్ మాత్రమే వాడి లో డోస్ సిటీ తీస్తాం. ఏమన్నా ఎర్లీ ఫీచర్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంటే ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేసిన వెంటనే మనము పేషెంట్కి ట్రీట్మెంట్ మోడాలిటీస్ చెప్పొచ్చు. అండ్ లంగ్ క్యాన్సర్కి బెస్ట్ సర్జికల్ మోడాలిటీస్ ఉన్నాయి. When tumor is limited only to a particular lobe of the lung, only of a particular size, without any massive lymph node enlargements, absolutely the best treatments, even minimally invasive approaches కూడా ఉన్నాయి. ఆ అప్రోచెస్తో we can give them or we can cure them of lung cancer. సో డాక్టర్ గారు, భారత్లో మనకు అఫోర్డబిలిటీ పెరిగిన తర్వాత యాక్చువల్గా గవర్నమెంట్ కూడా అంటే హెచ్పి వ్యాక్సిన్ లాంటి వాటిని విరివిగా ఇస్తుంది. రీసెంట్గా కూడా బాలికలంగా అందజేయడం జరిగింది. మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. దీని నుండి మనం ప్రివెన్షన్ అంటే ఎలా కాపాడుకోవాలి, దూరంగా ఎలా పెట్టాలి సర్వైకల్ క్యాన్సర్ని? సో ఇది వస్తే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ ఒక 10-15 years వరకు ఉమెన్లో దట్ వాజ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈవెన్ ఇన్ ఇండియా. బికాజ్ ఒక 10-20 years వరకు సర్వైకల్ క్యాన్సర్ని రూరల్ ఉమెన్ క్యాన్సర్ కింద పరిగణించారు. ఎప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్ని అప్పుడు అర్బన్ ఇండియన్
ఉమెన్ క్యాన్సర్స్ కింద పరిగణించినారు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రూరల్ అండ్ అర్బన్కి ఎక్కడ తేడా లేకుండా పెరిగిపోతా ఉంది. సో అది మోర్ నెంబర్స్ పెరిగేటప్పటికి సర్వైకల్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ ది నెక్స్ట్ కామన్ ఉమెన్ క్యాన్సర్ ఇన్ ఇండియా. బట్ సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చి ఆ పేషెంట్స్ హాస్పిటల్స్కి రావటానికి చాలా సందేహిస్తున్నారు. మోస్ట్ కామన్ రీజన్ ఈస్ స్టిగ్మా టు టెల్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్. ఇంటి నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళి ఏం చెప్పాలి, ఏం ఎగ్జామిన్ చేయించుకోవాలి అనే ఒకలాంటి సోషల్ స్టిగ్. దీంట్లో ఫస్ట్ సిమ్టమ్స్ మోస్ట్లీ నెలసరి అవుతున్న ఆడవాళ్ళకి నార్మల్ సైకిల్స్ కాకుండా సైకిల్స్ మధ్యలో అవటము, లేకపోతే సైకిల్స్ టైంలో ఇంకా ఎక్కువ అవటము, నెలసరి ఆగిపోయిన మహిళలకి ఏదైతే నెలసరి 45కో 50 సంవత్సరాలకు ఆగిపోయిన తర్వాత ఇంకా నెలసరి అవ్వకుండా ఉండవలసిన పరిస్థితుల్లో కొత్తగా బ్లీడింగ్ పర్వేజన అవ్వటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ విచ్ ఇస్ అంటే మగవారు ఆడవారు కలిసిన తర్వాత బ్లీడింగ్ అనేది నాట్ ఎ న్యాచురల్ ఫినామినా. అలాంటప్పుడు బ్లీడింగ్ పర్వేజన అవుతున్న, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్. నార్మల్గా ఉమెన్లో డిశ్చార్జ్ అట్ ఓవులేషన్ టైమ్స్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జెస్ నార్మల్గా ఉంటాయి. అలా కాకుండా ప్రొఫ్యూజ్గా డిశ్చార్జ్ కానీ ఫౌల్ స్మెల్లింగ్ చెడు వాసనతో డిశ్చార్జ్ పెరుగుతున్న, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, పర్వేజినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ PIDs అంటారు, అవి రిపీటెడ్గా వస్తున్నా. ఆల్ దిస్ కోరిలేట్ దట్ సర్విక్స్లో ఏదో ప్రాబ్లమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సర్వైకల్. అన్ఫార్చునేట్లీ ఆ భయం వల్ల, ఆ స్టిగ్మా వల్ల రాకుండా అక్కడే ఉండిపోవటం వలన మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అగైన్ బికమింగ్ స్టేజ్ 3 and 4. స్టేజ్ 3 and 4తో ఎన్ని మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినా the response is limited. That is the reason government has come up with the best modality, vaccination. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి వ్యాక్సినేషన్ ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బూన్. కానీ నాట్ ఆల్ క్యాన్సర్స్ హ్యావ్ వ్యాక్సినేషన్స్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో డౌట్ సార్, యాక్చువల్లీ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్న వారికే కొంతమందిలో అనుమానం కూడా వచ్చింది. సురక్షితమా తెలిసిన వాళ్ళు సోషల్ అంటే అక్కడిక్కడ పోస్టులు పెట్టడము, ఏదో జరుగుతుంది, ఎవరికో డబ్బులు వస్తున్నాయి. సో అంటే మీరు చెప్పండి, అంటే యూ హ్యావ్ ద అథారిటీ కాబట్టి HPV వ్యాక్సిన్ ఎంత సురక్షితము, ఎవరికి వేయాలి? అంటే దీనికి ద అదర్ సైడ్ మనం యాక్చువల్గా ఆలోచించాలి. ద అదర్ సైడ్ ఈస్ ద పాజిటివ్ సైడ్. గవర్నమెంట్ ఎవరికో డబ్బు కోసమో ఎవరికో బెనిఫిట్ కోసమో ప్రోగ్రామ్ తీసుకురాలి. గవర్నమెంట్ ప్రజల యొక్క బెనిఫిట్ కోసం, ప్రజల యొక్క శ్రేయస్కరం కోసం. ఎందుకంటే ఎన్ని స్టడీస్ చేసినా ఇండియన్ పాపులేషన్ మీద, ఎంత లిటరేచర్ చూసినా సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. 95% ఐ కెన్ సే ఈవెన్ మోర్ దెన్ దట్ సర్వైకల్ క్యాన్సర్ కి కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ వైరస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఈ వైరస్ ఏజ్ మోస్ట్లీ అడోలసెంట్ ఏజ్ నుంచి ఒక సర్విక్స్కి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా అటాక్ చేస్తూనే ఉంటుంది. ఈ వైరస్ మగవారి నుంచి ఆడవారికి సోకుతుంది, ఆడవారి నుంచి కూడా మగవారికి సోకవచ్చు. కానీ మోస్ట్లీ మగవారి నుంచి ఆడవారికి సోకుతుంది కాబట్టి ద ఫస్ట్ అండ్ బెస్ట్ టైమ్ ఆఫ్ గివింగ్ ఏ HPV వ్యాక్సిన్ ఈజ్ బిఫోర్ ది ఫస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే HPV వ్యాక్సినేషన్ని గవర్నమెంట్ తీసుకున్న ఏజ్ క్రైటీరియా అరౌండ్ 14 years. 9 to 14 years ఈజ్ ద బెస్ట్ టైం అని ఎందుకు డిసైడ్ చేశారంటే ఆ ఏజ్ గ్రూప్లో ద ఇంటరాక్షన్, మగవారితో ఆడవారి ఇంటరాక్షన్, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈజ్ వెరీ 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 లిమిటెడ్ అండ్ లెస్ ఇన్ ఇండియన్ పాపులేషన్. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ HPV హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎక్స్పోజర్ కన్నా ముందు వ్యాక్సిన్ ఇస్తే ఎఫికసీ ఈజ్ నియర్ 100%. ఎక్స్పోజర్ అయిన తర్వాత ఇస్తే ఎఫికసీ తగ్గుతూ వస్తుంది. అప్ టు 40 years ఫీమేల్స్ వేసుకోవచ్చు వ్యాక్సినేషన్, నాట్ ఏ హార్మ్. కాకపోతే ఎఫికసీ తగ్గుతుంది. బికాజ్ ఆల్రెడీ ఒక వైరస్, ఏదైతే క్యాన్సర్ కాజ్ చేసే వైరస్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ రూపంలో క్రియేట్ చేసే ఇమ్యూనిటీ 100% రాదు. ఎక్స్పోజర్ అవ్వకముందు ఇస్తే నియర్ 100% వస్తుంది. సో అలాంటప్పుడు గవర్నమెంట్ స్టేజ్ 3 and 4 క్యాన్సర్స్తో, సర్వైకల్ క్యాన్సర్స్తో వచ్చి ఎంత ట్రీట్మెంట్ మొడాలిటీస్, ఎన్ని రకమైన మొడాలిటీస్ వాడినా వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. కాబట్టే గవర్నమెంట్ ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్ గవర్నమెంట్కి ఇది. దెర్ ఈజ్ నథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పర్సన్కి HPV వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే ఆ కంపెనీకి గవర్నమెంట్ పే చేస్తుంది. ఫ్రీగా మీకు ఇస్తున్నారు అంటే మీ యొక్క ప్రాణాలని కాపాడడం కోసం,
మిమ్మల్ని సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించడం కోసం. ఒకవేళ అది వస్తే చాలా కష్టంతో కూడుకున్న పని, మీ ఫ్యామిలీకి దానివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఎనార్మస్గా ఉంటుంది, భరించలేరు. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ దిస్ వ్యాక్సినేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలా అయితే ట్యూబర్క్లోసిస్కి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఓరల్ పోలియో వ్యాక్సిన్స్, వై గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్? బికాస్ ద బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ టూ హై. దానితో పోల్చుకుంటే వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వటం ఈజ్ లెస్ దెన్ 1%. అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద నేషన్ మోర్ హెల్దీ పాపులేషన్. పాపులేషన్ హెల్దీగా ఉంటే నేషన్ హెల్దీగా ఉంటుంది, నేషనల్ ప్రోగ్రెస్ అవుతుంది. నేషన్ గ్రో అవ్వాలంటే దాంట్లో ఉన్న పాపులేషన్ గ్రో అవ్వాలి. That is the reason the government has come up with this universal HPV vaccination drive free of cost. So we should see the positive aspect rather than seeing, of course, social media lo multiple things vastai. We cannot say social media is the gadget of India. We have to go with the literature. As a doctor, as an oncologist, I will go with the literature. I will support the HPV vaccination drive. I will suggest to go for it అండర్ అప్రాప్రియేట్ సూపర్విషన్. ఇంకా 2 క్యాన్సర్లు ఉన్నాయి సార్. ఒకటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. యాక్చువల్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ ఎందుకు తక్కువగా ఉంటుంది, సో దాన్ని మనం ప్రారంభంలో గుర్తించలేమా అనేది ప్రశ్న. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ క్యాన్సర్ అండి. మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫెమిలియల్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ సమ్ పార్ట్స్ are related with the human response to certain toxins. Because pancreas as such ఒక గ్రంథి, ఇట్స్ అన్ ఎండోక్రైన్ ఆర్గాన్. దాని చుట్టూ ఉన్న ఇంకొక 3-4 స్ట్రక్చర్స్ కూడా కలుపుకొని పెరిప్యాంక్రియాటిక్ అండ్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అంటారు. అన్ఫార్చునేట్లీ ఆ గ్రంథి కూడా మాక్సిమం ఒక 5 to 8 సెంటీమీటర్స్ ఆర్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక 2 సెంటీమీటర్స్ ట్యూమర్ దాంట్లో వచ్చిన that becomes a huge burden to the pancreas. And ఈ ట్యూమర్ని లొకేషన్ డీప్ సీటెడ్గా ఉండటం వలన ఈజీగా ఐడెంటిఫై చేయలేం. పేషెంట్లో సిమ్టమ్ ఉండదు. రొటీన్ చెకప్స్కి వచ్చినప్పుడు దాన్ని ఒక ఫిజిషియన్ ఆర్ ఏ క్లినీషియన్ పాల్పేట్ చేసి ఐడెంటిఫై చేసే టెక్నిక్స్ కూడా లేవు. ఎప్పుడైనా ఈ ట్యూమరు మెయిన్ డక్ట్, ప్యాంక్రియాటిక్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ జాయిన్ అయ్యే రీజియన్లో వచ్చినా, పక్కనే వచ్చి దాని మీద ప్రెస్ చేసిన జాండీస్ కింద బయటకు వస్తారు కామెర్లీ. అప్పుడు మాత్రమే బయటపడతారు. అప్పటి వరకు ఇట్ విల్ రిమైన్ సైలెంట్. అప్పటి వరకు ఇట్ ఈస్ నాట్ షో ఎనీ సిమ్టమ్. సో సిమ్టమ్తో వచ్చేటప్పటికే ఆల్రెడీ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్, లోకల్లీ అడ్వాన్స్డ్. నౌ టెక్నిక్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ట్రెమెండస్లీ. మనము నియో అడ్జువెంట్ కీమోథెరపీ ఇస్తున్నాం, డౌన్ స్టేజింగ్ ద ట్యూమర్, వీఆర్ గోయింగ్ ఫర్ రిసెక్షన్స్, విపుల్స్ ప్రొసీజర్స్ చేస్తున్నాం. సక్సెస్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎనార్మస్లీ. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద పేషెంట్. ప్రెజెంటేషన్ 3rd and 4th స్టేజ్లో ఉన్నప్పుడు విత్ వాట్ ఎవర్ బెస్ట్ మొడాలిటీస్ వీ డూ, ద సర్వైవల్ రేట్ ఈస్ లెస్. అందుకని ఈ హై రిస్క్ పేషెంట్స్, నేను ఇనిషియల్గా చెప్పాను, ఫెమిలియల్గా కొన్ని సిండ్రోమిక్ వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వస్తాయి, ఆల్కహాలిక్స్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, స్మోకింగ్, ఇలాంటి వాళ్ళు హై రిస్క్ ఇండివిజువల్స్. I suggest them under a appropriate supervision, get scanning along with కొన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి. పీరియాడిక్ ఫాలోఅప్స్ చేసుకో. అది ఆ పర్సన్ని బట్టి, వాళ్ళ యొక్క ఫిజిషియన్ని బట్టి, అది once in an year, once in 2 years, 3 years, 5 years, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రిపోర్ట్ బట్టి ఆ పర్టికులర్ పర్సన్కి ఆ పర్టికులర్ ప్రోటోకాల్తో చెప్తారు. దాన్ని దెన్ టాకింగ్ ఇట్ యాజ్ అన్ యాన్యువల్ మెడికల్ చెకప్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పీరియాడిక్ మెడికల్ చెకప్. అది చేసుకొని క్లోజ్ మానిటర్ చేసుకుంటే ఎనీ స్మాలెస్ట్ 1 centimeter ట్యూమర్ వచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ వల్ల బెటర్ సర్వైవల్. ఇంకో క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్. సో హౌ మెనీ, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి క్యాన్సర్లు, అంటే ఇది స్కిన్లో ఎన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, అవి రావడం గల కారణం ఏంటి, సో దానికి ఎటువంటి చికిత్స అందుబాటులో? స్కిన్ క్యాన్సర్ ఫార్చునేట్లీ మన కంట్రీస్లో తక్కువ అండి. when compared to places like Australia and United States, మన దేశంలో we have a good amount of skin defense mechanism. Even then మన దగ్గర ఉండే కామన్ క్యాన్సర్స్ స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసల్ సెల్, ఈ 2 కామన్గానే వస్తాయి. అండ్ అనదర్ ఫార్చునేట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. బీయింగ్ అన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఎనీ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ విజిబుల్ unless and until you deliberately neglect it. అంటే సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్ చర్మం మీద? ఇప్పుడు స్క్వామస్ సెల్ కార్సినోమా ఇనిషియల్లీ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఒక చిన్న గ్రోత్, కాయలాగో గడ్డలాగో, ఒక వాట్ అంటే మనం పులిపిర్లు అంటాం, బేసికలీ దే ఆర్ వాట్స్, ఒక వాట్ లాగో
ఇలాగా అబ్నార్మల్ మార్ఫలాజికల్ అవుట్ గ్రోత్స్ స్కిన్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ బిఫోర్ నెగ్లెక్టింగ్ ఇట్ బెటర్ అప్రోచ్ ది స్పెషలిస్ట్. ఆర్ అబ్నార్మల్ సైజ్డ్ మోల్స్, చిన్న చిన్న పుట్టుమచ్చలు 1 mm 2 mm ప్రతి ఒక్కరిలో సహజం ఉండటం. కానీ ఈ సహజమైన పుట్టుమచ్చలు సైజులు పెరిగిన, మామూలుగా పుట్టుమచ్చ సైజు పెరగదు ఇన్ జనరల్. ఇంతకుముందు 1 mm అనుకున్నది ఇప్పుడు 10 mm, లేకపోతే ఇంతకుముందు పుట్టినప్పటి నుంచి ఒక 1 centimeter ఉన్న పుట్టుమచ్చ ఇప్పుడు 2 centimeters కింద సైజు మారిపోయినా, వాటి యొక్క షేప్ మారిపోయినా, లేదా స్కిన్ నుంచి పైకి ప్రొట్రూడ్ అవుతూ వస్తున్నా, బ్లీడ్ అవుతున్నా, దాని ఎడ్జెస్ మారిపోతున్నా, షేపు సైజు కాకుండా కలర్స్ మారుతున్నా, ఇమీడియట్లీ ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. ఫస్ట్ ఇమీడియట్లీ అప్రోచ్. దీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మెలనోమా. స్క్వామస్, బాసల్ సెల్ కార్సినోమాస్ కాకుండా అదర్ సబ్సెట్ ఈస్ మెలనోమా. మెలనోమాకి ఈ పుట్టుమచ్చలకి రిలేషన్ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి వీ షుడ్ కీప్ ఎ ట్రాక్ ఆన్ అవర్ మోల్స్. బాడీలో ఉన్న మచ్చలు ఏమైనా ఉన్నాయో అవి బ్లాక్ కలర్ మోల్స్ అయి ఉండొచ్చు, నీవే అంటాం ఇన్ జనరల్ టెక్నికల్ వర్డ్, అర్థమయ్యేలాగా మోల్ అని. లేదా కొంతమందికి రెడ్డిష్గా ఉంటాయి, కొంతమందికి బ్రౌనిష్గా ఉంటాయి. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉంటాయి. వాటిని మానిటర్ చేసుకుంటాం. ఓన్లీ వన్ బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ దిస్ స్క్వామస్, బాసల్ కార్సినోమాస్ అండ్ మెలనోమాస్ ఈస్ బీయింగ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్లో ఉంటాయి కాబట్టి వెంటనే మనం చూడగలుగుతాము. చూసిన దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్పెషలిస్ట్కి అప్రోచ్ చేయడం జనాలు చేస్తే సరే. సో ఆల్మోస్ట్ మనం అన్ని క్యాన్సర్ల గురించి మాట్లాడినాం సార్. యాక్చువల్గా ఇప్పటివరకు కొన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. సో స్మోకింగ్, డ్రింకింగ్ లేకుండా పూర్తిగా క్రమశిక్షణ వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడం మనం. సో ఇప్పటి వరకు ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ అయిన కారణాలు ఏంటి అంటే మనం జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాం. సో క్యాన్సర్ దూరంగా ఉండడం గురించి ఏ కార్యక్రమాలు చేయడం వల్ల మనం క్యాన్సర్కు దూరంగా ఉంటాం అనేది చెప్పు. గుడ్ క్వశ్చన్ అండి. అట్లీస్ట్ లిటరేచర్ ప్రూవెన్ క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. అన్నిటినీ 100,000 ఉన్న క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేయలేకపోయినా మోస్ట్ కామన్ క్యాన్సర్స్, అదృష్టం ఏంటంటే ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది టోటల్ క్యాన్సర్స్ ఈ మూడే. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్స్, కానీ ఈ 3 క్యాన్సర్స్ 50% ఆక్యుపై చేస్తాయి ఇన్ టోటల్ క్యాన్సర్ స్పెక్ట్రమ్. వీటి గురించే ఫస్ట్ చెప్పుకుంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెదాలకు రావచ్చు, నాలుగుకి రావచ్చు, అంగిటికి రావచ్చు, దవడకి రావచ్చు. మోస్ట్ కామన్ రీజన్ tobacco. Stop tobacco, no oral cavity cancer. Simplest thing. Tobacco in any form. Smoke tobacco అవ్వచ్చు, స్మోక్లెస్ టొబాకో అవ్వచ్చు. నేను పాను గుట్కా తిన్ను, నేను ఓన్లీ స్మోక్ చేస్తాను, నో. ఇట్ ఆల్సో కాజెస్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెసెంట్ డేలో పెరిగిపోతున్నదానికి కారణం హై సెడెంటరీ లైఫ్, వెరీ లెస్ ఫిజికల్ యాక్టివిటీస్, హై ఈస్ట్రోజన్, అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు ఈ లైఫ్ హ్యాబిట్స్ వల్ల ఎర్లీ మెనార్క్, 9 years మెనార్క్, లేట్ మెనోపాజ్, 50-55 వరకు మెనోపాజ్. సో ద అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ టు ది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ బాడీలో అన్ని చోట్ల ఉంటాయి, హెడ్ నుంచి టో వరకు అన్ని చోట్ల ఉంటాయి. బ్లడ్ వెజల్స్లో ఉంటాయి, బోన్స్లో ఉంటాయి, స్కిన్లో ఉంటాయి, బ్రెస్ట్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ బ్రెస్ట్. సో ఈ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ టు ది రిసెప్టార్స్ ఇన్ ద బ్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఛాన్సెస్ ఆఫ్ having a breast cancer risk is more. Very less breastfeeding. ఇప్పుడు ఏజ్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ పెరిగిపోతుంది. ఫస్ట్ చైల్డ్ బేరింగ్ నౌవేడేస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ మోర్ దెన్ 30. The more the age increases, the more the risk of breast cancer increases. Less number of children, least number of days of breastfeeding due to various reasons. I don't want to go into the reasons. Breasts are meant to feed the next project. That is their basic purpose. And when you deviate from the basic purpose, you attract problems. Ideally, at least 2 to 3 years of breastfeeding decreases the risk of breast cancer by 50%. Imagine the amount of decrease in risk. Even we can decrease the breast cancer with all this. Cervical cancer. Avoid HPV exposure. Best method for that, HPV vaccination is readily available. Go for HPV vaccination. And you have a very simplest tool, pap smear or colposcopy with visual inspection. Once in 3 to 5 years. Every 3 months ko, every 1 year ko kuda avasaram ledhu. Women above 35 till 65, once in 3 to 5 years based on your previous పాత ప్యాప్ స్మియర్ రిపోర్ట్ని బట్టి, పర్టికులర్ ఫిజిషియన్ మీకు ఇచ్చే అడ్వైజ్ని బట్టి గెట్ ఎ ప్యాప్ స్మియర్. వెరీ సింపుల్. ఏం దానివల్ల ఆడవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్యాప్ స్మియర్ ఈస్ ద సింప్లెస్ట్ టెస్ట్ కెన్ బి డన్. సర్వైకల్ క్యాన్సర్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మన చేతుల్లో ఉన్నవి కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే then who is responsible for it? We are only responsible. These are the most common cancer. Lung cancer. Smoking almost always associated with lung cancer. Why can't you stop smoking? Smoking even causes bladder cancers, urinary bladder cancer. So smoking ఆపటం వల్ల oral cancer, lung cancer, ఇందాక మనం చెప్పుకున్నట్టు pancreatic cancer, bladder cancers.
So many more cancers are also there. More common liver cancers. Alcohol is almost always associated with liver cancer. Hepatitis infection is almost always associated with liver cancer. Stop alcohol consumption. Your pancreatic cancer is avoided most of the times. Liver cancer is avoided most of the times. So most of the lifestyle habits, మనం ఇనిషియల్గా ఫస్ట్ క్వశ్చన్లో స్టెప్ అనే ఒక acronym చెప్పాను. సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, పర్సనల్. At least if environmental is not in our hands, personal is in our hands. There will be a tremendous decrease in the cancer risk, at least I can say, with the control of personal fact. అది కూడా దాటినప్పుడు go for screening. దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. పీరియాడిక్ స్క్రీనింగ్, వన్స్ ఇన్ 1 year, వన్స్ ఇన్ 3 years, వన్స్ ఇన్ 5 years, బేస్డ్ ఆన్ ద క్యాన్సర్ చెప్తాం. పీరియాడిక్ క్యాన్సర్ స్క్రీనింగ్, అండ్ ఇట్ వోంట్ కాస్ట్ యూ మచ్ ఆల్సో, హార్డ్లీ ఫ్యూ బక్స్. ఫైనల్ డాక్టర్ గారు, యాక్చువల్గా క్యాన్సర్ చికిత్స కాస్ట్లీ, ఇది ఖర్చుతో కూడుకున్నది, కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది అని చాలా మంది అంటారు యాక్చువల్గా. సో ఇప్పుడు అంటే క్యాన్సర్ కొత్తగా వస్తుంది కావచ్చు, రీసెర్చ్ జరుగుతుంది, రోబోటిక్స్ వస్తున్నాయి, కొత్త వైద్యం వస్తుంది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అవకాశం ఉండి, అఫోర్డబిలిటీ ఉండి, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి తీసుకోలేని వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఈజ్ ఇట్ యూస్ఫుల్? యాక్చువల్లీ అంటే చాలామంది నేను అనవసరం కడుతున్నా, నాకు ప్రీవియస్ ఇయర్ యూజ్ కాలే, లాస్ట్ 2 years నుంచి 50,000 నష్టపోయినా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ టు ఆన్సర్ దిస్, వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్. కొంతమంది మా దగ్గరికి స్క్రీనింగ్కి ఇలాగే అవగాహన గురించి చెప్తున్నప్పుడు, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నప్పుడు కొంతమంది స్క్రీనింగ్కి వచ్చేవాళ్ళు, హార్డ్లీ ఫ్యూ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఇన్ ఎక్స్పెన్స్. దాంట్లో కొంత పోర్షన్ ఆఫ్ ద పీపుల్ ఏమీ రానందుకు చాలా చింతించుతూ వెళ్ళారు. వాళ్ళని పిలిచి నేను ఒకటే చెప్పాను, నా నెక్స్ట్ పేషెంట్ ఇలా మీలాగా స్క్రీనింగ్ చేయించుకోకుండా క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి వస్తారు, మీరు పక్కనే కూర్చొని ఒకసారి అతన్ని చూసి వెళ్ళండి అని. పాజిటివ్ రాకపోతే డబ్బు వేస్ట్ అయిందని చింతించకండి, పాజిటివ్ రానందుకు ఆనందించండి. అది ఎప్పుడు తెలుస్తుంది? మీ ఇంట్లో ఒక పాజిటివ్ క్యాన్సర్ పేషెంట్ని చూస్తున్నప్పుడు, లేకపోతే మా దగ్గరికి వచ్చినప్పుడు మీ తోటి పర్సన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్లో వాళ్ళు పడే ఆవేదన, ట్రీట్మెంట్లో వాళ్ళు పడే పర్సనల్, సోషల్, ప్రొఫెషనల్, ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేయాలో పాజిటివ్ రాకపోతే. సేమ్ థింగ్ ఇంప్లైస్ టు ఇన్సూరెన్స్. యు ఆర్ నాట్ వేస్టింగ్ దట్ thousands if you are not availing the claim. You are going in a positive and a successful direction. They are all stepping stones of your healthy life. ఆ యొక్క ఇయర్ మీరు క్లెయిమ్ చేయనందుకు సంతోషంగా ఉండండి. అండ్ ఐ పర్సనల్లీ రికమెండ్, ఇఫ్ ఎట్ ఆల్ patients wants or capable of getting themselves insured medical insurance, I personally recommend, I myself have medical insurances. Being a doctor, I personally recommend them to go for insurances because it will save you when you are in deep trouble. Don't go the other side of the story saying that I am not in trouble, why should I waste money? That will come to your help when you are in trouble. So that I would suggest to go. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో విషయాల మీద మీరు గ్రేట్ ఇన్సైట్స్ ఇచ్చారు. సో ఈ అవగాహన చాలా మందిలో క్యాన్సర్ పట్ల సో అవేర్నెస్ని పెంచుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. వ్యూవర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 TV.